నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. యెషయా 53:4 ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 27 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, దేశ విదేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు ఆనాడే సిలువ వేయబడినప్పుడే మన రోగములను ఆయన అబ్జర్వ్ అంటే ఆయన భరించాడట. మన వ్యసనములను ఆయన మీద తీసుకున్నాడట. అందుకనే ఆయన శిక్షింపబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషాలను బట్టి ఆయన వెల చెల్లించడానికి పనిష్మెంట్, మనం పొందాల్సిన దెబ్బలు ఆయన పొందాడు. మనం పొందాల్సిన వ్యాధులు ఆయన మీద శిక్ష పొందాడు. కాబట్టి అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. ఆయన పొందిన శిక్ష వల్ల మనకి విమోచన, పాపక్షమాపణ, నిత్యజీవం మనకు దొరికింది. ఆయన నమ్మి రక్షణ పొందితే ప్రైజ్ జీసస్. మన వ్యాధులు ఆనాడే ఆయన మేడేసుకుని భరించాడు. మన పాపాన్ని ఆనాడే ఆయన మూసాడు. ఇంకా మనం పాపాన్ని శిక్ష అనిపించాల్సిన అవసరం లేదు, వ్యాధులతో చావాల్సిన అవసరం లేదు. కానీ మన శరీరంతో భూమి మీద ఉన్నాం. ఎప్పుడైతే దీన్ని రిసీవ్ చేసుకుంటామో, ఎప్పుడైతే విశ్వాసపు లోతైన మెట్టుకు మనం అడుగులు వేస్తామో, అప్పుడే స్వస్థత అనే దాన్ని మనం స్వాస్థ్యంగా పొందుతాం. మన అనారోగ్యాన్ని ఆయన మీద వేసేస్తాం. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో అప్పుడే పాపి పరిశుద్ధుడిగా మారతాడు, నీతిమంతుడిగా మారతాడు. పాపాన్ని జయించగలుగుతావు. పాపానికి మన మీద ప్రభుత్వం లేదు అని రాయబడింది. ధర్మశాస్త్రానికి మన మీద ప్రభుత్వం లేదు అని రాయబడింది. ఎందుకని? మన పాపాన్ని శిక్ష ఏనాడో వెల చెల్లించేశాడు ఆయన. ఆయన భరించాడు, మనం భరించాల్సిన అవసరం లేదు. అంటే మన బ్యాంకు బాకీ ఉంది, మన బాకీ ఆయన కట్టేశాడు, మనకి ఎన్ఓసి ఇచ్చాడు. అంతే. వ్యాధి కూడా అంతే. ఫ్రెండ్స్, రేపటి దినమందు ప్రాపర్టీకి సండే మరియు హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ డే. డోంట్ మిస్ ఇట్. మీ మధ్యకు వచ్చి ప్రవశించే రోజు, మీ మధ్యకు వచ్చి వ్యక్తిగతంగా ప్రేజ స్వస్థపరిచే రోజు. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచని రాయబడింది. అద్భుతాలు చేసే రోజు మిస్ చేసుకోవద్దు. వేలాదిగా తల్లిరండి. నీ దీర్ఘకాల వ్యాధులు కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చి నీ సర్జరీ క్యాన్సిల్ అవును గాక, మరణాన్ని జీవంగా మారిపోను గాక. ఆమేన్. ఇప్పటి నుంచి ప్రేయర్ఫుల్గా సిద్ధపడదామా? అలాగే గర్భఫాలు లేని వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది 3 వర్షిప్పుల్లో. ఈ విషయాన్ని గమనించండి. మేజర్ డిసీజ్లు ఎవరైనా ఉండి బయటని తీసుకొచ్చేవాళ్ళు 3వ వర్షిప్కే తీసుకురండి. ఫస్ట్ సెకండ్ వర్షిప్పుల్లో బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి కష్టం. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అనేకులు రేపు మారిపోబోతున్నారు, స్వస్థపడిపోతున్నారు. సండే అలాగే అద్భుతాలు చూడబోతున్నాం. మిస్ చేసుకోబోతున్నాం. ప్రార్థన ఆశ్చర్యకరాలు చేసేవాడు నీవే. ఆయన ఈ మంత్రం సివర్ సండే, ప్రాపర్టీకి సండే, అలాగే హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ జరగాల. బలమైన కార్యాలు జరగాలి. లాస్ట్ మంత్ ఆయన పేషెంట్స్ మధ్యలో నడిస్తే నీ ప్రభావం వారిలోకి వెళ్ళి స్వస్థపడ్డారు. అనేకులు స్వస్థపరిచావు. ఈ సండే అనేకులు స్వస్థపడాలా. ఈ రోజు నుంచి ఆ కృప ఆరంభం అవ్వాలా. నీ శక్తి రిలీజ్ అవ్వాలా. ప్రతి చీకటి తొలగిపోతారు. మంచి వాతావరణం అండి, మంచి వర్తమానం, వేలాది మంది నడిపించండి. మా విశ్వాసం బలపరచండి. ప్రతి కాడి విరిగిపోవాలా. నాయన దీర్ఘాయుష్ని పొందాలా. వ్యాధులు స్వస్థపడాలా. ఈరోజే ప్రతి వ్యాధిని తీసి స్వస్థపరచండి. ఎవరు హాస్పిటల్ ఉన్నారు, ఎవరు నాయన బెడ్ రెడీ పేషెంట్లుగా ఉన్నారు, ఎవరు ఆయన సీజనల్ ఫీవర్ సఫర్ అవుతున్నారు, స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ దీవించండి, ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. రేపటి దినమందు ప్రభువా ఈ ఫంక్షన్ హాల్ రెంట్ కట్టారు, చాలా మనీ అవసరం. విషయాన్ని కృప చూపించండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేసి గొప్ప చేయాలని ఇవ్వండి. ప్రతి కాడిని విరగొట్టండి. ప్రతి వ్యతిరేకతను తొలగించండి. నీ కృపాక్షేమాలు మాకు తోడై ఉంచి గొప్ప నామాన్ని మహిమచ్చండి. నీ విరోధకుడు ఏ శక్తి కూడా పనిచేయదు. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ హస్బెండ్ని కూడా దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమాన్ని నమ్ముతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫ్రెండ్స్, రేపు 3 ఆరాధనలు. ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయం 8:30కి 2వ ఆరాధన, ఉదయం 10 గంటలకు 3వ ఆరాధన. 3 ఆరాధన శక్తిమంత స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు, ప్రాపర్టీకి సండే, అలాగే హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ మిస్ చేసుకోవద్దు. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. శుభార్తదానం, అన్ని దానికంటే గొప్పదానం. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో స్పాన్సర్ మీట్. మన ఆరాధన సమయంలో ఎన్కేఆర్ గార్డెన్స్, కుకటపల్లి మెయిన్ రోడ్, నియర్ అమోర్ హాస్పిటల్స్. ఆల్ ఆర్ వెల్కమ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.